అందమైన అడవిలో అప్సు అనే ఒక దయాళు ఏనుగు ఉండేది. అది అందరికీ సహాయం చేసేది, అందుకే అందరూ దాన్ని ప్రేమించేవారు. ప్రతి ఉదయం అప్సు నదికి వెళ్లి నీరు తాగి ఆడుకునేది. ఆ నది తీయగా, చల్లగా ఉండేది. కాని ఆ నదిలో కాలు అనే ఒక మాయా మొసలి ఉండేది. అది ఎప్పుడూ తనకు తేలికగా భోజనం దొరికే మార్గం కోసం ఎదురుచూసేది. కాలు అప్సును చూసి అనుకుంది, ఈ ఏనుగును మోసం చేసి పట్టుకుంటే చాలా రోజులు భోజనం చేసుకోవచ్చు. మరుసటి రోజు కాలు అప్సుతో మాట్లాడింది, స్నేహితుడా, నదికి అటువైపున రుచికరమైన మామిడి పండ్లు ఉన్నాయి. కానీ నది లోతుగా ఉంది. నిన్ను నేను సురక్షితంగా ఆ పక్కకు తీసుకెళ్తాను. నా వెనక కూర్చో అని కాలు చెప్పింది. అప్సు చాలా తెలివైనది. ఈ మొసలి నన్ను మోసం చేస్తున్నదా అని అనుకుంది. అది పరీక్షించడానికి అప్సు ఒక పెద్ద రాయిని తన తొండంతో ఎత్తుకుంది. అది రాయిని నదిలో వదిలింది. స్ప్లాష్! వెంటనే కాలు దాన్ని అప్సు కాళ్ళని అనుకుని తన గొడ్డలితో కొరికేందుకు ముందుకు వచ్చింది. అప్సు పెద్దగా నవ్వింది. హా, నీవు నన్ను మోసం చేయాలనుకున్నావు. నువ్వు నిజమైన స్నేహితుడు కాదు. కాలుకు సిగ్గేసింది. నేను నిన్ను మోసం చేయాలని అనుకున్నాను. క్షమించు అని చెప్పింది. అప్సు చెప్పింది, నిజమైన స్నేహితుడు ఎవరినీ మోసం చేయడు. నిజాయితీతో ఉండాలి. ఇతర జంతువులు అన్నీ అప్సును శ్లాఘించాయి. అవన్నీ హర్షధ్వానాలు చేశాయి. కాలుకు చాలా బాధ వేసింది. నేను నిజమైన స్నేహితులను ఎప్పుడూ కలవలేదు అని అనుకుంది. నిజమైన స్నేహితుడిగా మారాలనుకుంటున్నాను. నన్ను క్షమించగలవా అప్సు అని అడిగింది. అప్సు ముసుక్కున నవ్వి, ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, కాని ఇకపై ఎవరినీ మోసం చేయకూడదు అని చెప్పింది. అడవి మొత్తం ఆనందంగా ఉంది. అప్సు, కాలు నిజమైన స్నేహితులుగా మారారు. కాలు తన మాట నిలబెట్టుకుంది. ఇకపై అది జంతువులను మోసం చేయకుండా వారికి సహాయపడేది. ఆ రోజు నుంచి అడవి ప్రశాంతంగా మారింది. అప్సు, కాలు స్నేహితులుగా మిగిలిపోయారు. ఈ కథ మనకు నేర్పేది, తెలివిగా ఉండాలి, మోసపోకూడదు. కానీ ఎవరైనా మారితే వారిని క్షమించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.